నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. అభివృద్ధిలో రామచంద్రపురాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం. శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు. భీముడోలు జంక్షన్ కూడలిలో ఘనంగా దీపారాధన. సూర్యారావుపేటలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఏర్పాట్లు. సంతృప్తిని వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ ఆర్జేడీ సుబ్బారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వచ్చే 9 నెలల్లో 50% అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ రామచంద్రపురాన్ని ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చేస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో అక్టోబర్ 4వ తేదీ నుండి రోజుకి 4 గ్రామాల చొప్పున పర్యటిస్తానని, సమస్యలు తెలుసుకునే అధికారులకు వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఎక్కువ నిధులు రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మతులు నిర్వహించాల్సి ఉందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి దాదాపు ఇవ్వడం జరిగింది. మరి చాలా గొప్ప విషయం. ఎందుకంటే అదే పొజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటే కనీసం 3 కోట్లు కూడా దొంగ చేతికి దారాలు ఇవ్వరు. కాబట్టి ఎన్ని మంచిలో రావు. ఇది విమర్శ కాదు, జరుగుతున్నది, జరగబోయేది కూడా అంతే. ఎందుకంటే ప్రజలు ఎంత విసిగెత్తుకుపోతే పాపం చూపించే నియంత్ర పాలన. సర్పంచ్కి చెక్ పవర్ తీసేయడు. ఇంక ఈ బట్టలు మొక్కితే ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రజలకు వెళ్ళిపోవాలి. మొత్తం అన్ని తానే చేయాలి. అన్ని మొత్తం ఫస్ట్ పుట్టగానే 54 లక్షల వరకు సీసీ రోడ్లు అయితే, డ్రైన్లు అయితే శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క క్యాటరీ షెడ్స్ నిమిత్తం 83,000 క్యాటరీ షెడ్స్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. సుమారు 64 క్యాటరీ షెడ్స్ ఇవ్వడం కూడా జరిగింది. 3,34 లక్షలు వర్గులు ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రామాల్లో కాదు, ఇందాక చెప్పినట్టు అన్ని గ్రామాలు తిరగవలసి ఉంది. ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మారలేదు. కాబట్టి ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా అధికారులతోనే, ప్రతి ఎలా అధికారులతో వచ్చాం అలా అధికారులతో రాకుండా అప్పుడు తేడా ఏంటంటే వైసీపీ కూడా మా దగ్గర ఉంటాం మేము గ్రామంలో వచ్చినప్పుడు. కాబట్టి అప్పుడు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాటి సమస్యలు తెలుసుకుని రోడ్లకి చూసి దాని ప్రకారం మొత్తం రామచంద్రపురం నియోజకవర్గంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ కాజులూరు మండలానికి చెప్పడం. ఇప్పుడు వెంటనే కొన్ని రోడ్లు మరమ్మతులు చేయవలసి ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఆఖరికి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి అక్కడ అభివృద్ధి జరగకపోవడం వల్ల చాలా దయనీయమైన పరిస్థితి ఈ కాజులూరు మండలంగా ఉంది. మరి దాన్ని మనందరం చేయగలిపి నిర్మించుకోవాలి ఈ మండలాన్ని. దానికి చాలా నిధులు అవసరం. నేను గమనించవలసింది ఏంటంటే, మనం వచ్చింది, మనకు అయ్యింది 3 నెలలే, 57 నెలలు ఉంది. అంత టైం కూడా అక్కర్లేదు. ఇంకొక 9 నెలలు అంటే సంవత్సరం లోపు మనం 50% పనులు పూర్తి చేసుకున్నాం. మరి ముఖ్యంగా మొన్న ప్రతి గ్రామానికంటే ఇంచుమించు ఎక్కువ ఎఫెక్ట్ అయిన గ్రామాలకి గుర్తించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు సొంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసి మరి ఆయన రంగు ఆర్పాటాలు కాకుండా ప్రజల మధ్య ఉంటూ మొత్తం ఇంచుమించు 400 గ్రామాలకి ఆయన సొంత డబ్బులు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి
తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ పీఎస్సీ సభ్యుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుండి కోట్లాది మంది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలియజేశారు. రాజ్యాంగబద్దమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ ప్రసాదాల్లో వాడలేదన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో చాలా వరకు వ్యాఖ్యలు బయట రావడం జరిగింది. ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా, అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరపున అంటే మన చంద్రబాబు ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి, పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి ఆవేదనకి గురికాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. దయచేసి నేను ఒక్కటే కోరుకునేది, కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి, చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనేయండి, లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారు వేనేయండి, ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో తెలిసింది ఆ బళ్ళు వాడలేదని చెప్పని. అదేవిధంగా ఒకవేళ మీకు ఆ యొక్క దీంట్లో తీర్పు వచ్చుంటే కానీ మన ల్యాబ్లో రిపోర్ట్ వచ్చుంటే రెండో ల్యాబ్కి ఎందుకు మీరు ఒపీనియన్ పంపలేదని చెప్పిన కానివ్వండి, ఎందుకు ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు, జూలై 23వ తారీఖు జరిగితే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఎందుకు మీరు దీన్ని గోప్యంగా ఉంచారు, అదేవిధంగా సిట్టు వేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ కూడా అంటే భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు మళ్ళీ 3వ తారీఖు నాడు దీని మీద విచారణ ఉంది కాబట్టి తప్పకుండా ఆ విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మాత్రం నేను వెంకటేశ్వర భక్తుడిగా నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, దయచేసి రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ మీరు లాగబాగండి స్వామి. ఎందుకంటే భక్తులు ఎంతోమంది, ఇది రాజకీయాలు వద్దు, ఎందుకంటే పార్టీలు వేరు రాజకీయాలు వేరు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆవేదన పొందిన పరిస్థితులు ఈ సుప్రీంకోర్టు విచారణ ద్వారా అందరికీ కూడా చాలా వరకు అనుమానాలు తొలగినాయి. రేపు 3వ తారీఖు నాడు వచ్చే తీర్పు కూడా భక్తులకి అందరికీ కూడా ఆవేదన తీరే విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెంకటేశ్వర భక్తులందరికీ కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, చంద్రబాబు గారిని వెంకటేశ్వరం రాజకీయాలు తీసుకురావద్దు, రాజకీయాల్లో దేవుణ్ణి లాగొద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా భీమడోలులో కూటమి నాయకులు దీపాలు వెలిగించారు. సోమవారం సాయంత్రం భీమడోలు జంక్షన్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయం వద్ద కూటమి నాయకులు 108 దీపాలు వెలిగించి గోవిందనామాలు పఠించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నామని, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రతి మదన్, గన్ని గోపాలరావు, కరణం పెద్దిరాజు, తమ్మల రామకృష్ణ, రామ్మూర్తి, పుల్లయ్య నాయుడు, అజయ్, గిరి తదితరులు పాల్గొన్నారు. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం ఏదైతే ఉందో, ఎంతో ప్రీతికరమైన శ్రీవారి లడ్డూలో అపవిత్రమైన పదార్థాలు కలిపి పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేశారని ఏదైతే మన ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ల్యాబ్ రిపోర్టుల ద్వారా కూడా ఆయన రుజువు చేసిన
ఈ తరుణంలో సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, అది మన ఆచార వ్యవహారం అని చెప్పి డిప్యూటీ సీఎం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత దీక్షని ఆయన పూనుకుని మరి దాంట్లో ప్రతి ఒక్కరు ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని చెప్పి మరి ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ రోజు దీపారాధన కార్యక్రమంతో దాన్ని ప్రారంభించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మా ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు ఆదేశాల మేరకు ఈ రోజు బేవడల మండలం బేవడల గ్రామంలో కూటమి పార్టీలు మా తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు బేవడల జంక్షన్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకాతిమ్మల వారి రూపక దేవాలయం ముందు భారీగా అంటే 108 దీపాలతో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం పాశ్చాత్య మరి దీక్షని పవన్ కళ్యాణ్ గారు 11 రోజులుగా మరి చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగా మరి హిందూ దేవాలయాల్లో మరి కూటమి అభ్యర్థులు మరి జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా ఆయన మద్దతుగా ఈరోజు దీపారాధన మరి భీమడోల్ జంక్షన్లో రూపక దేవాలయంలో మరి చేయడం జరిగింది. నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఈ వైసీపీ ప్రభుత్వం అనేక దుర్మార్గాలు చేయటమే కాకుండా ఈ కల్తీ చేసి మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి అది అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ భగవంతుని మమ్మల్ని క్షమించమని మరి మన తెలుగు వారందరినీ ప్రపంచంలో ఎక్కడున్నా ఆ వెంకటేశ్వర స్వామికి మరి క్షమాపణ చెప్పుకుంటూ మరి ఈ ప్రాచ్యాత దీక్షను మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కూటమి తరపున ధన్యవాదాలు. రాష్ట్రంలోని పెన్షన్దారులను నేరుగా కలిసి ప్రతి నెల 1వ తేదీన వారికి పెన్షన్లు అందించే అవకాశం కలగడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని రాణిపేట ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరులోని రాణిపేట ప్రాంతంలో పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి సునీల్ కుమార్ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నట్టు తెలియజేశారు. త్వరలోనే పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన పేదలకు పెన్షన్లు అందజేసేందుకు నూతన పెన్షన్దారుల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షనర్లకి, వికలాంగులకి, అలాగే భర్త కోల్పోయినటువంటి ఆడవాళ్ళకి అందరూ కూడా పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. అదేవిధంగా ఈరోజు 1000 రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం కూడా పెంచి వాళ్ళ చేతికి డైరెక్ట్గా మేమే ప్రజాప్రతినిధులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమే పోయి ఇంటికి పోయి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ 294 బూతుల్లో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అయితే మా కమిషనర్ గారు, అలాగే సచివాలయ సిబ్బంది, అలాగే మిగిలినటువంటి దగ్గర కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి అప్పుడు వాలంటీర్లే పంచుతారు, వాళ్ళు లేకపోతే పంచలేరు ఈ పెన్షన్ అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళకి ఇది చెంపదెబ్బ. ఎందుకంటే సచివాలయ సిబ్బంది కూడా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా 2 రోజుల లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి, అలాగే ఇప్పటికీ 75% కూడా పూర్తయింది పెన్షన్ల పంపిణీ కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పెన్షన్ని పెంచారు కాబట్టి మేము కూడా జనాల్లోకి వచ్చి చెప్తున్నాం, పెన్షన్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారమ్మా, గతంలో 2000 రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు అమ్మా, పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు అమ్మా అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మస్తు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలో వచ్చే నెలలో కానీ అసలు వచ్చే నెలలో కానీ కొత్త పెన్షన్స్ ఇచ్చేదానికి ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. పేదవాళ్ళు ఎవరున్నారు పార్టీలకు అతీతంగా, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫున ఒక శాసనసభ్యుడిగా నేను నా గూడూరు నియోజకవర్గంలో కూడా నేను తెలియజేస్తున్నా. పెన్షన్లో కానీ రేషన్ కార్డులో కానీ పార్టీ మాకు వద్దు, పేదవాళ్ళే మాకు ముఖ్యం. అలాగే మన ఇటీవల పెద్దలు మా కిరణ్ గారి నాయకత్వంలో ఇల్లు కార్యక్రమం కూడా అక్కడ మన గాంధీనగర్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందులో చెప్తున్నామంటే 4,30,000 రూపాయలతో హౌసింగ్ ఇస్తున్నాం. మోడీ గారి సహాయ సహకారాలతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు సగం 4,30,000 సగం షేర్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక షేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఒక షేర్, ఈ 2 కలిపి మేము ఇస్తున్నాం. ఆ ఇల్లు కూడా ఉపయోగించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.